భగవద్గీత గీతామకరందం 18వ అధ్యాయం 37వ శ్లోకం. యత్తద్ధాగ్రే విషమిస పరిణామమే మృతోవ మం తత్ఖం సాత్వికం ప్రోక్తమాత్మబుద్ధి ప్రసాదజం. ఏ సుఖమును ప్రారంభమునందు విషము వలె పర్యోపానము అమృతములోను బోలిందిగా నుండినో తన బుద్ధి యొక్క నిర్మలత్వంచే గలుగునట్టి ఆ సుఖము సాత్వికమనది. ఆధ్యాత్మిక క్షేత్రములకు సాధకునకు అభ్యాసకాలం ప్రారంభమున బ్రహ్మనిష్ట జ్ఞాన వైరాగ్యములు ఒక్కింత కష్టకాలములు తోచవచ్చును. అభ్యాసమును సాధన పూర్తి కాలమునకు అమృత తుల్యము అనబడును. అభ్యాస కాలములో ఎవరికైనా నష్టము కలిగినతో విసుగు జనించినతో అధైర్యపడక అది వాస్తవము బాధ కాదనియు పరిణామము అనంతానందము కలుగుననియు నిశ్చయించి సాధన విడనాడక ధైర్యంతో సాగించవలను. విషము అని చెప్పారే కానీ విషం అని చెప్పలేదు. ప్రారంభ కష్టముగా విషములు వలె తోచునే కానీ వాస్తవముగా విషము కాదు. ఇవ అను పదమును గొప్ప అర్థము కలదు. బాధ వలె తోచువానికి బాధ కాదని ఆపద స్పష్టమవుతున్నది. బాధనైన కారణంగా జన్మార్జితము పాత వాసనలను పుణ్య వాసనలను మధ్య సంఘర్షణ కలిగి ఉండును. పాపాలను తొలగి అని వెడలి పోవు జీవులకు కలిగి ఉండును. నొప్పియే విషం విలువ అను దానికి అర్థము. అది ఏ జీవుని ప్రారంభ కళ ఆరోగ్యం కలుగజేయను. ఔషధములు సేవించవలను. అప్రీతముగా ఉన్న బలవంతముగానైనా సేవించవలసినది ఆరోగ్యము. మార్పు స్వర్ణకారునికి సుత్తి దెబ్బలు తిన్నట్లు అనంతముగా బ్రహ్మానందమును అనుభవించుట ఒప్పుడింత త్యాగమును చేయవలసి ఉండును. జన్మల నుండి ఆ సుఖమును వదిలినప్పుడు ఒకంత దుఃఖము కలుగును. జన్మల నుండి ఆ విషయము సుఖబంధువులు జీవన హృదయములు నివసించుతున్నారు. బంధు వియోగం తాత్కాలికముగా ఆవేదన కొంత కలిగించును. అంత మాత్రముతో సాధకుడు బెదిరిపోరాదు. విద్యార్థి దశలో రేయింబగళ్ళు కష్టపడి చదువుతా తదుపరి ఉద్యోగమును సుఖించును. ఆధ్యాత్మిక రంగమును ఇంద్రియ రంగములు నిగ్రహించినప్పుడు అంతర్యుద్ధ ప్రయాస కలిగినప్పుడు దానిని దహించుకుని పోవలేను. తాత్కాలిక కష్ట రూపమగు ఆ విషయం నేను దిగమింగి వేసినతో వానిలో గల అమృత బీజములప్పుడు మొలకెత్తును. విషము వలె నున్నదాని అని పారవేసినతో దానిలో అమృత బీజము జనులు పోగొట్టబడను. కడు జాగరూకులై ఉండి భగవాన్ని ఆ మూర్యములు జప్తి యందు ఆత్మసుకారము వేచి ఉండును. భావించి కష్టసుఖములు త్యాగములకు సాధనకై చేయి ఉండవలేను. బుద్ధుడు రామకృష్ణ పరమహంస మున్నగు సాధకులను చూచినచో ఈ సత్యము బోధపడగలదు. నిర్మల దర్పణము ప్రతిబింబము సుఖముగా చెదించగలదు. కాబట్టి సుఖమును నపేక్షించరాదు. మొట్టమొదట తమ బుద్ధిని నిర్మలముగా కొలవలను. సుఖం ఎచ్చట ఉన్నది అని కొందరు ప్రశ్నించుదురు. భగవానుడు సమాధానం ఇట్లు చెప్పాడు. సాత్వికం యొక్క లక్షణమేమి? ప్రారంభంలో అభ్యాస కాలములో విషం వలె కష్టము తోచినచో అది అమృతం వలె సుఖాయ సాత్వికమును. అట్టి సాత్వికమును జీవుడు ఎట్లు కలిగింది. నిర్మల బుద్ధి నుండి సుఖి జనించును. కావున సుఖాది బుద్ధిని నిర్మలవలేను.